ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహ ఫలం కార్యక్రమానికి స్వాగతం. మే 31వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక యువత భవిత శీర్షికలో కర్కాటక రాశి వారు అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వారు తమ ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో విద్యా విషయంలో కూడా అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలో ఆ విశేషాలని, దాంతోపాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 20వ తేదీన పుట్టినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 1వ తేదీ తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక ప్రారంభం, 2వ తేదీ ఏరువాక పున్నమి, 3వ తేదీ తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక పరిసమాప్తి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో అనవసరమైనటువంటి వివాదాలు కానీ, చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఏర్పడవచ్చు. ఒక క్షణం ఆలోచించుకుని కానీ మాట్లాడినట్టయితే ఆ ప్రమాదం ఏమాత్రమూ రాదు. భరణీ నక్షత్ర జాతకుల పిల్లలు ఇంకా విద్యా దశలో అంటే విద్యార్థి దశలో కానీ ఉన్నట్టయితే వాళ్ళకి విద్య పట్ల నిరాసక్తత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి తల్లిదండ్రులు గట్టిగా పట్టించుకుని తీరాలి ఈ వారం. ముఖ్యంగా కృత్తికా నక్షత్ర జాతకులు వ్యాపారస్తులైనట్లయితే తేలికపాటి నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నష్టాలని గమనించుకుని ఎక్కడ నష్టం వస్తుందో కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే నష్టాలని దాటవచ్చు, లాభపు దిశగా ప్రయాణించవచ్చు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచిది. ఇది జ్యేష్ఠమాసం కాబట్టి తీవ్రమైనటువంటి ఎండ ఉంటుంది. కాబట్టి చలువ మందిరాల్లో 7గురికైనా కనీసం జీలకర్ర వేసిన చల్లనైన మజ్జిగని అందించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలోనూ. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులకి విద్యార్థులు కానీ అయినట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు చాలా చక్కగా వస్తాయి. ఊహించిన దానికి మించి చక్కనైన కళాశాలలో ప్రవేశం కానీ, లేదా ఉద్యోగస్తులు అయినట్లయితే పదవిలో ఉన్నతి లభించే అవకాశం కానీ స్పష్టంగా కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులు ఉద్యోగులైనట్లయితే తాము అనుకున్నటువంటి చోటికి బదిలీ కావాలని అడిగితే వ్యతిరేకత కనిపించదు. అనుకూలత మాట ఆ కొంతకాలం తరువాత తెలుస్తుంది, కానీ వ్యతిరేకత మాత్రం ఏమాత్రమూ కనిపించే అవకాశం లేదు. మృగశిర నక్షత్ర జాతకులు ఉద్యోగ ప్రయత్నాలను చేస్తే తప్పక ఒక కొలిక్కి వస్తుంది. ఆ ఉద్యోగ ప్రయత్నం ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం కూడా తొందరలో కనిపిస్తోంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. జ్యేష్ఠమాసం తీవ్రమైనటువంటి ఎండలతో ఉండేటటువంటిది కాబట్టి 7గురికి వారం మొత్తంలో ఒక భోజనాన్ని ఒక్కొక్కరికి భోజనం చొప్పున పెడుతూ ఉండడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు దైవాన్ని ఎక్కువ రోజుల పాటు దర్శించినట్టయితే మనశ్శాంతిగా ఉంటుంది, ఎదురుచూపు ఫలిస్తుంది కూడా. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు ఉద్యోగులైనట్లయితే పై అధికారులతో అలాగే క్రింద ఉండేటటువంటి ఉద్యోగులతో సమన్వయం బాగా ఉండేటటువంటిది మెల్లగా సడలుతూ ఉండొచ్చు. ఆ ఇద్దరి మధ్య చిన్నదైనటువంటి ఇరుకున పడుతూ ఉండవచ్చు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే అని గ్రహించగలగాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు రవాణా శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగులు అయినట్లయితే, లేదా రవాణా రంగానికి చెందినటువంటి ప్రభుత్వ ఇతరమైనటువంటి సంస్థను నడుపుతున్న వారైతే పెద్దగా లాభాలు లేకపోవచ్చు. మరమ్మతులకి ఎక్కువ వ్యయం అయ్యేటటువంటి అవకాశం కనిపించవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిన్నదైన ఇబ్బందికి గురి కావచ్చు. అది ప్రమాదకరమైనది ఏం కాదు, ప్రాణహాని కలిగించేది కాదు.
కానీ తాత్కాలికమైనటువంటి ఆందోళన కలిగించవచ్చు పునర్వసు నక్షత్ర జాతకులకి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. ఇది జ్యేష్ఠమాసం కాబట్టి తీవ్రమైనటువంటి ఎండల ప్రకోపం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సూర్యుని ప్రతాపం కొద్దిగా చల్లబరచడం కోసం ఉదయకాలానే లేచి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠింపచేయండి, పఠించండి. ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు నిరుత్సాహపరుని దూరంగా ఉంచడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం మానసికమైనటువంటి ఒత్తిడి కారణంగా లభిస్తుంది. కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు మానసికంగా ఆందోళనకి గురి కాకుండా ఉండేలా చూసుకోవాలి తమకి తాము. పుష్యమి నక్షత్ర జాతకులకి పనులు ఎన్నో ఉండడం, ఏ పని సాగకపోవడం, ప్రతి పని వాయిదా పడుతూ ఉండడం, ఏదీ కలిసి రాకపోవడం, అలా సాగుతూ మనసుకి శరీరానికి చికాకుగా అనిపిస్తుంది ఈ వారం అంతా కూడా. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఓ వాగ్దానం చేయడం, చేసినటువంటి వాగ్దానం భంగం కావడం, ఆ భంగమైనటువంటి కారణంగా అవతలి వారు కొద్దిగా మాటలు అనవలసి రావడం, దానికి మానసికమైనటువంటి ఆందోళన పడడం సంభవిస్తుంది. కాబట్టి ముందుగానే ఊహించుకుని మనసుని దృఢం చేసుకుని ఉండడం ఎంతైనా అవసరం. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం శ్రేయస్కరం. ఇది జ్యేష్ఠమాసం కాబట్టి తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం జరిగే రోజులు కాబట్టి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని తెల్లవారుజామునే లేచి చదవడం శుభ ఫలితాలను ఇచ్చేందుకు అవకాశపడుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వివాదాస్పదమైనటువంటి వ్యక్తుల్ని దరికి చేరనీయకూడదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మఖా నక్షత్ర జాతకులకి విద్యార్థులు అంటే తమ సంతానం విద్యార్థులైనట్లయితే శుభ ఫలితాలు కనిపిస్తాయి. కానీ తమకి మాత్రం ప్రతి పని శ్రమ మీద మాత్రమే పూర్తవుతుంది ఈ వారంలో. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి పై అధికారులతో కానీ కింది ఉద్యోగులతో కానీ సమన్వయం అంతంత మాత్రంగానే ఉన్నటువంటి కారణంగా మీ మీద ఒక నిఘా నేత్రాన్ని ఇతరులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అంచేత ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని సకాలంలో సరైనటువంటి విధంతో శ్రద్ధతో చేసుకోవడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఇంటికి వచ్చినటువంటి బంధువు కానీ, మిత్రుడు కానీ, లేదా ఇతర శ్రేయోభిలాషులు ఎవరైనా కానీ మూడో వ్యక్తి ద్వారా మాత్రం భార్య భర్తల మధ్య మనస్పర్ధ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించాలి. ఇది జ్యేష్ఠమాసం కాబట్టి శాఖదానం అంటే 7 కాయగూరల్ని దానం చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పొదుపుని పాటించి తీరాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఆ కారణంగా అనుకోకుండా శుభాలన్నీ కూడా సొంతంగా చేతికి చిక్కేటటువంటి అవకాశం ఈ వారంలో కనిపిస్తూ ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వివాహం తమంత తాముగానే చేసుకోబోతున్నామని అవతల వారి నుండి ఒక శుభవార్త వినిపించే అవకాశం కనిపిస్తోంది. హస్తా నక్షత్ర జాతకులు స్వదేశీయులైనట్లయితే విదేశాల నుండి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం లభించి వీలైనంత తొందరగా రావాల్సింది అనే కబురు కూడా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకి శారీరకమైనటువంటి శ్రమ లేకుండా ఉండేటటువంటి విధంగా తమ సంతానం ఎవరినో ఏర్పాటు చేయడం కానీ, లేదా అనుకూలమైనటువంటి విధంగా తమ శారీరక శ్రమ తీరిపోయేటటువంటి పద్ధతి కానీ గోచరించవచ్చు. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. ఇది జ్యేష్ఠమాసం కాబట్టి విపరీతమైన ఎండలుండే మాసం కాబట్టి గొడుగుని, పాదరక్షల్ని తగినటువంటి వారికి దానం చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దగ్గరగా ఉండేటటువంటి తీర్థానికి యాత్రా రూపంలో వెళితే మానసికమైన శాంతి లభిస్తుంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు వాహనాన్ని కానీ స్థలాన్ని కానీ ఖచ్చితంగా కొనుక్కోగలిగిన అవకాశం కనిపిస్తోంది. దానికి మిత్రుల నుండి సహాయం కూడా లభించే అవకాశం బాగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకి శుభవర్తమానం అంది తీరుతుంది. వివాహానికి సంబంధించిన తటపటాయింపులు లేకపోయినట్లయితే, ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగినట్లయితే
మంగళవాద్యం మోగి తీరుతుంది. విశాఖ నక్షత్ర జాతకులు తాము తీసుకోబోయేటటువంటి నిర్ణయాన్ని 1-2 మార్లు ఆలోచించుకోకుండా కానీ చేసుకున్నట్లయితే జీవితాన్ని అంతటినీ కోల్పోయే పరిస్థితి వస్తుందేమో ఒక క్షణం ఊహించుకోగలగాలి. తీవ్రమైనటువంటి నిర్ణయాన్ని చేయబోయేటప్పుడు సాత్వికతని ప్రధానంగా తీసుకోవడం శ్రేయస్కరమని 1కి మరోమారు గమనించుకోవాలి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 7గురికి రుచికరమైనటువంటి పండ్లని మజ్జిగతో పాటు దానంగా ఇవ్వడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇంట్లో భజనని కానీ లేదా ఏదైనా ఒక నోముని లేదా వ్రతాన్ని చేయించుకుంటే మానసికమైన సుఖశాంతులు లభిస్తాయి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి అనుకోకుండా పెద్ద గుర్తింపు ఉన్నటువంటి వైద్యులు కానీ లేదా మంచి ఆర్థిక పుష్టి కలిగినటువంటి పెద్దలతో కానీ పరిచయం అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులు మానసికమైనటువంటి ధైర్యంగా ఉండడమే కాకుండా ఈ వారంలో కొత్తదైనటువంటి ఆలోచనలకి ప్రణాళిక రూపాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా మాత్రం అనుకూలంగా లేదు, కానీ వారు వేసుకోబోయేటటువంటి ప్రణాళిక ఏదుందో అది తప్పక అమలుకి నోచుకుని తీరుతుంది. అంచేత అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదించి ఓ మంచి ప్రణాళికని వేసుకోవడం అత్యవసరం ఈ వారంలో. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వృత్తిలో మంచి గుర్తింపుని పొందడం కోసం విశేషంగా చదువుతారు. మరో విశ్వవిద్యాలయానికి కూడా వెళ్ళి అక్కడుండేటటువంటి పెద్దల్ని కూడా కలుసుకుని ధైర్యంగా చదువులో కొనసాగుతారు కూడా. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా ఉత్తమం. పూజ కోసం 7గురికి కావలసినటువంటి విధమైనటువంటి పుష్పాలని సమర్పించడం పరమేశ్వర అనుగ్రహానికి పాత్రమవుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరకమైన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని తీరాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు మంచి ఉద్యోగం వచ్చింది కదా అనే అభిప్రాయంతో దూర ప్రయాణానికి లేదా దూర ప్రదేశానికి కానీ వెళ్ళినట్లయితే కుటుంబం దూరం అవుతుందేమో అనేటటువంటి విశేషాన్ని తల్లిదండ్రులతో అత్తమామలతో బాగా ఆలోచించుకుని మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చి తీరాలి. లేని పక్షంలో ఇబ్బంది కలిగే ప్రమాదం కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడవచ్చు, కానీ వాళ్ళని సంపూర్ణంగా నమ్మడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. అనవసరమైనటువంటి వంచనకి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తాము ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి కార్యక్రమం సుఖంగా కొనసాగుతుంది అన్నది తిరిగి మళ్ళీ అవరోధం కారణంగా అభ్యంతరం కారణంగా ఆగిపోవచ్చు. అంత మాత్రం చేత దుఃఖపడాల్సిన అవసరం లేదు. కొద్ది సమయంలో మళ్ళీ తిరిగి ఆ పని ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతుందనే ధైర్యంతో ఉండండి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. బీదలైనటువంటి వారిని 7గురిని ఎంచుకుని ఆ 7గురికి మీరు ఏ విధమైన సహాయాన్ని ధనం కాకుండా యథాశక్తి చేయగలరో ఆలోచించుకుని చేయండి. జ్యేష్ఠమాసం కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తప్పుని ఒప్పుకోవడానికి ఏమాత్రమూ నామోషిని పడవద్దు. ఒప్పుకుని తీరండి. శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి చోటికి బదిలీ అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటే ఆ ప్రదేశానికి కాకుండా మరో ప్రదేశానికి అనుకూలమేమో అనుకున్నటువంటి దానికి జరుగుతుంది. శ్రవణ నక్షత్ర జాతకులకి వ్యాపారం మరింతగా విజృంభిస్తుంది, అనేకమైన ధన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి అని అనుకుంటే అది ప్రారంభంలోనే ఆగిపోవచ్చు లేదా అవరోధాలు కలిగి అక్కడితో ముగియవచ్చు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అధికారులతో కానీ కిందివారితో కానీ పేచీలు రావు అని అనుకుంటే ఖచ్చితంగా పేచీలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. సంపూర్ణమైన సమన్వయ దృష్టి కోసమని అవసరమైన పద్ధతిలో లౌక్యంగా ఉండడం కూడా, లౌక్యంగా వ్యవహరించడం కూడా అవసరం అని గమనించుకోగలగాలి. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు 7 దేవతలకి అంటే 7గురు దేవతలకి సరిపడినన్ని తులసీమాలల్ని వారంలో ఒక్కరోజైనా సమర్పించండి. ఈ రాశివారు ఈ వారం అత్యాశ ఎంత నేరమో నిరాశ కూడా అంతే దోషమనే విశేషాన్ని అనుక్షణం ఆలోచించుకోవాలి ఈ వారం అంతా.
ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తీర్థయాత్రలు చేస్తారు, దైవ సందర్శనాన్ని చేస్తారు. దైవ సందర్శనాన్ని చేయడానికి సిద్ధపడినటువంటి వారికి యథాశక్తి ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తారు. శతభిష నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా దైవ పద్ధతికి మళ్లించి దైవానికి సంబంధించిన విశేషమైనటువంటి కార్యక్రమాలకి ఆర్థిక సహాయం, అలాగే వాక్ సహాయం, మాట సహాయం, అలాగే శారీరకమైనటువంటి సహాయం, శ్రమదానం వంటివి చేస్తారు ఈ వారంలో. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి పుణ్యకార్యాలకి మానసికంగా అంత సిద్ధంగా లేకపోయినా, లేక సంపూర్ణమైన ఆస్తిక భావం ఉండి ఆ విధంగా వెళ్ళకపోయినా ఇప్పటి నుండి అశేషమైనటువంటి ఆలోచనతో తప్పక దైవ కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని తీసుకుని తీరుతారు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 10 మందిని కలుపుకొని చలువ మందిరాన్ని, విపరీతమైనటువంటి ఎండలున్న గ్రీష్మ ఋతువు కాబట్టి చలువ మందిరాన్ని చేపట్టడం ఉత్తమమైనటువంటి కార్యం. పితృదేవతలకి ఆనందాన్ని కలిగించేటటువంటి ముఖ్యమైన మార్గం కూడా. ఈ రాశివారు ఈ వారం వినోద కార్యక్రమాలతో కాలక్షేపాన్ని చేసి మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అనుకున్న పనులన్నీ విజయావహంగానే ముగుస్తాయి, విజయముఖంగానే సాగుతాయి. ఏ విధమైన చింత లేకుండా సాగుతుంది. విశేషించి సంతృప్తి ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి వ్యాపార రంగంలో ఉన్నవారైతే ఎంత లాభం లభించిందో దాంతో సంతృప్తి ఏర్పడి ఏ విధమైన చింత మనసుకి అంటదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి తమ పితృ ఆర్జితమైన, అంటే తండ్రి తాత దగ్గర నుండి వచ్చినటువంటి సంపాదన లేదా ఆస్తి రూపంలో ఎంత వచ్చిందో దాన్ని చూసుకుని ఆనందపడతారే తప్ప మిగిలినటువంటి బంధువులతో అన్నదమ్ములతో కలహించాలనేటటువంటి ఊహకే రారు. రేవతి నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి ఆరోగ్యం చక్కబడ్డ మీదట, అలాగే సంతానానికి చక్కనైనటువంటి విద్యా అవకాశాలు లభించాక సంపూర్ణమైన తృప్తితో ఉంటారు. ఇంతకంటే మించి వస్తే బాగుండును కదా అనేటటువంటి నిరాశతో లేదా ఉత్సాహం లేని విధానంతో ఉండనే ఉండరు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. జ్యేష్ఠ మాసంలో సంపూర్ణమైన సూర్య శక్తి విడుదల అవుతూ ఉంటుంది కాబట్టి సూర్యునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన సప్త సంఖ్య 7 కాబట్టి 7 భక్తులకి, యథార్థమైనటువంటి భక్తులని మీ చేత గమనింపబడ్డ వారికి తీయ మామిడి పండ్లని 7 బహుకరించడం చాలా చాలా సూర్య అనుగ్రహానికి మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అసూయ అనేటటువంటి బుద్ధి లేనటువంటి వారిని గ్రహించి వారికి మీ ఆనందాన్ని చెప్పి పాలుపంచుకోండి. యువత భవిత శీర్షికలో కర్కాటక రాశివారు అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు కలిసిన వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా విషయాల్లో అభివృద్ధిని సాధించాలంటే ఏం చేయాలో ఆ విషయాన్ని అనుకుందాం. బెల్లాన్ని నువ్వుల్ని కలిపి చక్కగా శివలింగ ఆకారంగా చేసి ఆ శివలింగానికి నువ్వులతోనే శివుని అష్టోత్తర శతనామాలని చదువుతూ అర్చనని చేసి ఆ అష్టోత్తర శతనామాలతోనే తిరిగి నూనెతో అభిషేకాన్ని చేసి నల్లనైనటువంటి తుండుని తెచ్చి చక్కనైనటువంటి ఇనుప పాత్రలో ఈ శివలింగాన్ని, ఆ తైలాన్ని అంటే నువ్వుల నూనెని, ఆ అర్చన చేసినటువంటి నువ్వుల్ని అలా ఉంచి పారేటటువంటి ఏరులో ఈ తుండులో మూటగట్టిన మొత్తం ద్రవ్యాన్ని పారేటటువంటి నీటిలో సమర్పించడం చాలా చాలా మంచిది. శనికి సంబంధించిన దోషం తొలగి యువత అయినటువంటి వారికి నిరుత్సాహం లేకుండా తప్పక వృత్తి, విద్య, వ్యాపార, ఉద్యోగ అన్ని సందర్భాల్లోనూ అన్ని శాఖల్లోనూ తమదైనటువంటి గుర్తింపు లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. శనికి ఇష్టమైనటువంటిది నువ్వులే కాబట్టి నువ్వులు బెల్లంతో కలిపి చిమ్మిలి ఉండల్ని చేసి దాన్నే ఆయనకి నివేదనగా ఏర్పాటు చేసి ఒక చిమ్మిలి ఉండని ప్రసాదంగా స్వీకరించడం మంచిది. దీన్ని ఇతర భక్తులకి పెట్టడం కానీ ఇతర భక్తులు చేసినటువంటి దాన్ని స్వీకరించడం కానీ సరైన విధానం కాదు.
విష్ణువే అమ్మవారిగా, అమ్మవారే విష్ణువుగా ఉంటారు. నారాయణి, నారాయణ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ ఒక్కసారే పుడతారు. అందుకే కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ పుడుతుంది. ఇద్దరిది ఒకే తత్వంతో ఉంటారు. కాబట్టి అంత ప్రయత్నం చేసి పూజించినటువంటి విష్ణువుకి శరీరంలో సగభాగం ఇచ్చాడు పరమశివుడు. భార్యాత్వమార్యాపతే ఆర్యా మహాదేవి అన్న పేరుతో శివుని యొక్క దేహార్ధ భాగమును పొందినటువంటిది శ్రీ మహావిష్ణువే. అటువంటి విష్ణువు త్రిపురాసుర సంహార కాలమునందు 4 వేదములు పరమశివుడెక్కిన రథానికి పూంచబడి ఆ రథములు శివుడెక్కిన రథాన్ని లాగలేక కూలిపోతే విష్ణువు నందిస్వరూపంతో వచ్చి ఆ రథాన్ని పైకెత్తి ముందుకు లాగారు. రాక్షస సంహారం చేసి లోకాల్ని నిలబెడతాడు మహానుభావుడు. విష్ణు అంటే ధర్మాన్ని నిలబెడతాడు ఆయన. అందుకని ఆయన ఆ రథాన్ని ముందుకు లాగాడు. ముందుకు లాగితే రథం ముందుకు వెళ్ళింది. ఆ ముందుకి వెళ్ళినటువంటి కొద్దిసేపటికే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ త్రిపురాసురుల్ని సంహారం చెయ్యవలసి వచ్చింది. సంహారం చెయ్యవలసి వస్తే ఆయన మేరుపర్వతాన్ని, మేరుపర్వతం అంటే అది బంగారు కొండ, ఆ బంగారు కొండనంతటినీ కూడా చేతిలో ధనస్సుగా పట్టుకున్నాడు. అందుకే పరమశివుడు ధనస్సు పట్టుకుంటే లోకములన్నీ గజగజ వణికిపోతాయి. అందుకే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని ప్రారంభమవుతుంది రుద్రాధ్యాయం. అయ్యా నీ చేతిలో ఉన్నటువంటి ధనస్సుకి నమస్కారం, ఆ బాణాలకి నమస్కారం. మీరు ఆ ధనస్సుని మా ఎదురుగుండా పట్టుకుని మా మీద బాణప్రయోగం చేయకండి అంటారు. మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి దానికి వింటినారిని చేశారు. చేసి ఇప్పుడు అపూర్వమైనటువంటి బాణాన్ని ప్రయోగించాలి. ఎవరా అపూర్వమైనటువంటి బాణం? శ్రీ మహావిష్ణువే బాణరూపాన్ని పొందారు. అది ఒకరు కాదు, లింగపురాణంలో వర్ణిస్తారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశా వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశా శరన్మోక్తుమిహార్హసి అని అడిగారు. అయ్యా శివా, నీ 3వ కంటి మంట చేత త్రిపురమలను కాల్చేస్తున్నావు. మాకు ఎప్పటినుంచో ఓ కోరికుంది, నీ చేతితో నువ్వు మమ్మల్ని స్పృశించాలని. అందుకని బాణమై వచ్చి నీ చేతిలో నించున్నాం. ఎవరెవరు? సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ. సోముడు, విష్ణువు, కాలాగ్ని, వాయువు నలుగురు కలిపి ఒక బాణరూపాన్ని పొంది ప్రార్థన చేశారు. అయ్యా నువ్వు నీ చేతి చివర పట్టుకుని నీ శక్తినంతటినీ మా యందు పెట్టి ఆదిశేషుణ్ణి వింటినారిగా చేసుకుని ఆకర్ణాంతము సంధించి విడిచిపెడితే నీ శక్తితో వెళ్ళి త్రిపురమలను కొట్టాలని మా కోరిక. నువ్వు నీ 3వ కంటి మంటతో కాల్చేస్తే ఎలా? మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని ముట్టుకో, నీ చేత్తో ముట్టుకుని సంధించు బాణాన్ని అడిగారు. విచిత్రం ఏమిటంటే ఆయన బాణాన్ని సంధిద్దామని ప్రయత్నిస్తే బొటనవేలు బాణం మీద ఎటు పట్టుకున్నా పైకి కిందకి వెడుతోంది. ఏమిట్రా కాలం దాటిపోతోంది, ఈ బాణం విడిచిపెడదామంటే వేలు అటు ఇటు కదులుతోంది, ఏమిటి చమత్కారం అని ఆలోచించాడు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ నన్ను బాణం వేయకుండా చెయ్యగలిగినంత శక్తి కలిగిన వాడు కాకపోవచ్చు, కానీ లోకానికి ఒక మర్యాద నేను కదా నేర్పవలసిన వాణ్ణి. నేనే మర్యాద తప్పితే లోకానికి మర్యాద ఎలా తెలుస్తుంది? అందుకని బాణం మీద బొటనవేలు నిలబడకుండా చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు. గణపతి పూజ చేయలేదు అని రథం దిగి విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి పూజ చేశాడు. విఘ్నేశ్వర పూజ ఎంతో చమత్కారం ఉంటుంది. విఘ్నేశ్వరుడికి పూజ అంతా సశాస్త్రీయంగా చేయకపోతే నిలబడి కొబ్బరికాయ ఠామ్మని నేలకేసి కొట్టడమే. ఆ ముక్కలు పిల్లలు కానీ తీసుకుని వెళ్ళిపోయారా మహాసంతోషాన్ని పొందేస్తాడు విఘ్నేశ్వరుడు. అంటే రోడ్డు మీద కనబడ్డ దుకాణాలకన్నిటికీ దృష్టి తీసి కొట్టిన ముక్కలు తీసుకోకూడదు. విఘ్నేశ్వరుడు ముందు నిలబడి కొట్టిన కొబ్బరికాయ ముక్కలు పిల్లలు తప్పకుండా తీసుకుని తినాలి. కాబట్టి వెంటనే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి రథం ఎక్కాడు. బాణం మీద బొటనవేలు నిలబడింది. ఒక్క బాణాన్ని ప్రయోగించాడంతే. ఆ బాణము చేత ఈ త్రిపురములు కూడా దగ్ధమైపోయి నేల మీద పడిపోయి 3 పురములను కాల్చినవాడు కాబట్టి త్రిపురారి అని పేరు వచ్చింది ఆయనకి. లోకాలన్నింటినీ రక్షణ చేశాడు. ఇది బాహ్యం, త్రిపురములను సంహరించాడని. ఆంతరం అసలు త్రిపురాసుర సంహారం ఇక్కడ చేస్తూ ఉంటాడు. ఏమిటా సంహారం అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని మహాకారణ శరీరం మీద ఆధారపడతాయి. స్థూల శరీరం అంటే పైన ఉండేటటువంటి శరీరం, అది సప్తధాతువులతో ఉంటుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలతో తయారవుతాయి శరీరాలు.
పైనంతా చర్మంతో కప్పేస్తాడు అందంగా. రక్తము, అస్థి అంటే లోపల ఎముకలు ఉంటాయి. చర్మము, రక్తము, అస్థి, కొవ్వు, శుక్ల, మేధ మొదలైన 7 పదార్థములతో ఈ శరీరము తయారై ఉంటుంది. దీన్ని స్థూల శరీరం అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే యథార్థానికి గతంలో చేసుకున్న పాపాన్ని, పుణ్యాన్ని, సుఖము, దుఃఖము అన్న 2 పేర్లతో అనుభవించడానికి ఈ శరీరం వస్తుంది. ఇది లేదనుకోండి, నేను గత జన్మలో కుక్కని కొట్టిన పాపం ఎలా పోతుంది? నా కాలు కూడా నిప్పెడితే ఆ పాపం అక్కడితో పోతుంది. అలా బాధ పెట్టడం కోసం ఈ శరీరం వస్తుంది. ఇది మంచి సుఖాలు అనుభవించిందనుకోండి, గత జన్మలలో చేసుకున్న పుణ్యాలు పోతాయి. పుణ్యాన్ని పోగొట్టడానికి, పాపాన్ని పోగొట్టడానికి శరీరం వస్తుంది. అందుకే మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పుణ్యాలు చేసుకుంటూ ఉండాలి. పాపం చేయకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇది స్థూల శరీరం. దీని లోపల ఒక శరీరం ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అది మనస్సు. దానికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. అది ఇంద్రియముల యొక్క శక్తులతో అనుసంధానమై లోపల సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. మనస్సు అంటే కంటి లోపల ఉన్న రెటీనా కనపడుతుందేమో కానీ మనసుని ఎక్స్రే తీసి చూపించండి అంటే కనపడదు. అది సంకల్ప వికల్ప సంఘాతము అంది శాస్త్రం. సంకల్పము అంటే ఓ ప్రతిపాదన తెస్తుంటుంది, వికల్పము చెప్పిన దాన్ని వదిలేస్తుంటుంది. అది మనసు. ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4టిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఇదో చమత్కారంగా ఉంటాయి. అదో ఆలోచన చెప్తుంది. బుద్ధి ఒప్పుకుందనుకోండి, సరే చేద్దాం అందనుకోండి. చిత్తము వ్యూహాన్ని చెప్తుంది. ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు నేనే చెప్పిందట్టు, భగవంతుడు చెప్పించాడు రా అందం, నేనే చెప్పాను అంటుంది అహంకారం. ఈ 4టిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. పైకి కనపడవు, లోపలుండి పనిచేస్తాయి. ఈ 4 కూడా దేని మీద? అవి కూడా బడలిపోతాయి. బడలిపోయినప్పుడు మళ్ళీ శక్తిని పొందడానికి దేని మీద ఆధారపడతాయంటే కారణ శరీరం మీద ఆధారపడతాయి. కారణ శరీరమే భగవంతుడు. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. తెల్లవారులేస్తే చెప్తున్నాం కదా, వడ్డుగింజ చివర ఉండేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే నాభ్యాము పరితిష్టతి. ఎవరి బొడ్డులో వాళ్ళు చిటికిన వేలు పెట్టుకుని ఇలా పైకి పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ యోగ కమలం ఒకటి ఇలా కిందకి విచ్చుకుని ఉంటుంది. ఆ కమలములకు చివర చిన్న బొడ్డు గింజ గీత అంత చిన్న చొక్క ఒకటి ఉంటుంది. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ. దాని మధ్యలో మళ్ళీ ఓ చిన్న చొక్క ఉంటుంది నలుసులా, అది వెలిగిపోతుంది. తస్య భాష, ఆ కాంతి ఉందే అది ఊర్ధ్వమూల మధస్య. ఈ పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి పడితే కన్ను పనిచేస్తుంది, కాంతి పడితే చెవి వింటుంది, కాంతి పడితే ముక్కు వాసన చూస్తుంది. కన్నాలున్న కుండ దీపం మీద పెడితే ఆ దీపపు కాంతి కన్నాల్లోంచి కొట్టినట్టు కారణ శరీరము యొక్క శక్తి వలన ఇవన్నీ పనిచేస్తాయి. అది భగవంతుడు. ఆయన చిన్న వెలుతురు రూపంలో లోపల ప్రకాశిస్తూ ఉంటాడు. సబ్రహ్మ సశివ సహరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్. ఏ పేరు పెట్టి పిలిచి దాంతో సంబంధం లేదు. అలాగే భగవంతుడికి పేరు పెట్టి పిలవడం ఎందుకంటే మన ప్రీతిని ఆవిష్కరించడానికి, అంతేకాని పేర్ల దగ్గర రూపాల దగ్గర ఆగిపోయి కొట్టుకోవడానికి కాదు. కాబట్టి సబ్రహ్మ సశివ సహరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే అంది వేదం. ఆయన్ని నువ్వు ఏ పేరు పెట్టి పిలు పలుకుతాడు. ఆయన లోపల అసలు స్వరూపం కాంతి. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తెరియ కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానకు విభుతలంటూ అంటారు. ఈ కారణ శరీరమైనటువంటి భగవానుడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడ ఆయన ఉంటే ఒక లక్షణం ఉంటుంది, గంట మోగాలి. ఎప్పుడైనా దేవాలయం తలుపులు తెరిచారనుకోండి, ముందు గంట వాయిస్తాడు. పూజ మొదలుపెట్టారనుకోండి, ముందు ఘంటానాదం చేస్తారు. గంట మోగించితే దేవతలకు పిలుపు, గంట కొడతారు. గంట ఎప్పుడు ఆగిపోతుంది? భగవద్దర్శనం ఆగిపోయిందనుకోండి, గంట ఆగిపోతుంది. తాడు పెట్టి స్తంభానికి కట్టేస్తారు. ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, అనాహతము, ఒకరి చేత ఆపబడేది కాదు. గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి గంట మోగుతూ ఉంటుంది. ఎంతకాలం? ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతకాలం. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఊపిర్లు లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు అని ఇస్తారు ఆయుర్దాయం, ఇన్ని ఏళ్ళని ఇవ్వరు. ఆ ఊపిర్లని వాడుకోవడం మీద ఉంటుంది. ఆ ఊపిర్లు తొందరగా వాడాడు అనుకోండి, ఆయుర్దాయం అయిపోతుంది.
అందుకే శాస్త్రం అంతా దేని మీద ఉంటుందంటే ఊపిరిని జాగ్రత్తగా తీస్తారు తప్ప ఉద్వేగంతో ఉండవద్దు. తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారంటే కోపంగా ఉన్నవాడు విచ్చలవిడిగా ఓహో ఉన్మాదంతో ఊపిరి తీసేస్తాడు కోపంతో, తన ఆయుర్దాయమే పోతోంది. కాబట్టి ఆ ఊపిరిలో ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఆ లెక్క పెట్టుకున్న వాడికే చిత్రగుప్తుడని పేరు. చిత్రగుప్తుడు అంటే చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు కడతాడు. కట్టి 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 అయిపోయింది ఊపిరి అన్నప్పుడు ఠక్కుని దూకేస్తాడు. అలా దూకేశాడు అనుకోండి, శివము శవం అయిపోతుంది. అప్పుడు శివం అంటే మంగళప్రదం. ఆయన వెళ్ళిపోయాడు శవం. ఆయన ఉన్నంతసేపు అనాహతం ఆగకూడదు, కొట్టుకుంటుంది. ఆయన దూకేశాడు, ఆగిపోతుంది. లబ్బన్నది డబ్బనకపోవచ్చు, డబ్బన్నది లబ్బనకపోవచ్చు. లబ్బకి డబ్బకి మధ్యలో ఆయన వెళ్ళిపోవడం ఉంటుంది. ఆయన వెళ్ళిపోతే ఆగిపోతుంది. కాబట్టి అసలు అనుగ్రహం అంతా ఎవరిది? ఆయనది. ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఇక్కడే ఉన్న పరమాత్మకి కారణ శరీరం అని పేరు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ మూడే త్రిపురములు. ఈ త్రిపురముల యొక్క తత్వం అర్థమయ్యేటట్టు చెయ్యగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు గురించి తెలియడమే మహాకారణ శరీరం గురించి తెలియడం. మహాకారణ శరీరం గురించి ఎరుకలోకి వస్తే ఈ త్రిపురం పడిపోతుంది. అందుకే భార్య త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అది విచిత్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కాత్యాయనీదేవిని పూజ చేస్తే మంచి వరుడు వస్తాడు. పెళ్లి కాని వాళ్ళకి కూడా తొందరగా పెళ్ళవుతుంది. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 20వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్ర విషయానికి స్వాగతం. న్యూమరాలజీ రీత్యా వ్యక్తుల జీవితాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు కలిగించడానికి అత్యధిక ప్రాశస్యం ఉన్నది అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. వ్యక్తి యొక్క పుట్టిన తేదీని ఆధారంగా తీసుకొని ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టినట్లయితే విజయ పరంపరతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందో తెలిపేటువంటి శాస్త్రమే సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రంలో 20వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క గుణగణాలు, వారి యొక్క వృత్తులు, వారి ఆరోగ్యము, వారు ఏ రంగాలలో రాణిస్తారు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే 20వ తేదీ సంఖ్య చంద్రగ్రహ ప్రభావతత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రుడు ఎక్కువగా ఆలోచనాశ్రల్లో ప్రకృతి సౌందర్యోపాసన విషయ పరంపర లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరు జీవితాన్ని సాగిస్తారు. వీరు తమ అందానికి, సౌందర్యానికి అత్యధిక విలువని ఇచ్చుకుంటూ మనస్సు ఎప్పుడూ కూడా నిర్మలంగా, ఆనందంగా వెల్లివిరియాలి అనేటువంటి లక్షణాలు అత్యధికంగా కలిగినటువంటి సంఖ్య 20వ తేదీ పుట్టిన వారి యొక్క ప్రభావం. అయితే విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడమే కాకుండా తమ యొక్క తెలివితేటలపైన విపరీతమైనటువంటి లక్షణం కలిగి తాము సాధించగలము అనేటువంటి ప్రభావంతో వీరు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి తెలియకుండానే ఆవేదనకు గురి అయ్యేటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. పిరిగితనం వీరి యొక్క సొంతంగా మారటానికి ఆస్కారంగా ఉంది. అందుచేత వీరికి పక్కన గనక ఎవరైనా సరే ధైర్యాన్ని నూరిపోసి మీరు ఇది సాధించగలరు సుమా అని చెప్పినప్పుడు వీరు విజయ పరంపరలో తమ జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. నిజాయితీ పరులు, ఇతరులను ఎక్కువగా ప్రేమిస్తారు, ఇతరుల చేత కూడా ప్రేమించబడతారు. అంటే వీరు ఎక్కువగా ఆత్మీయత,
అనురాగ తత్వానికి నిదర్శనంగా శ్లాఘింపబడతారు. వీరిది చాలా ఆకర్షణీయమైనటువంటి శరీరం. వీరు ఎప్పుడూ కూడా ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోరు. బాగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు గైకొనేటప్పుడు కూడా ఇతరుల యొక్క ప్రోద్బలం వీరికి సహకరిస్తే వీరు అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. 20 సంవత్సరాల వయసులో జీవితంలో స్థిరపడటానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. వీరికి ఎక్కువగా ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యోపాసకులు కాబట్టి తోటలు, చెట్ల పెంపకం, అలాగే పాల ఉత్పత్తి కేంద్రాలు, తరువాత ఈ యొక్క ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వ్యాపారాదులు వీరికి బాగా కలిసి వస్తాయి. నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా వీరు చేసి అత్యున్నతమైనటువంటి లాభాల్ని పొందటానికి, సాధించడానికి ఆస్కారం ఉంది. వీరు డబ్బులు ఇస్తే తిరిగి రావు. మరలా అప్పును వసూలు చేసుకోగల సమర్థత తక్కువగా ఉంటుంది. వీరు ఆ విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి అత్యధికంగా కనిపిస్తుంది. వీరిలో నటీనటులు, డాక్టర్లు, ఇంజనీర్సు, ఏరోనాటిక్స్, స్పేస్ సంబంధించినటువంటి రంగాలలో బాగా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీరికి తరచూ జలుబు చేసేటువంటి లక్షణం అత్యధికంగా కనిపిస్తుంది. వీరు ఊహాత్మకమైనటువంటి చర్యలతో కవులుగా, గాయకులుగా కూడా తమ జీవితంలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీరికి కళాత్మకమైనటువంటి దృష్టి అత్యధికంగా ఉంటుంది కాబట్టి పెయింటింగ్స్ పట్ల మోజు అత్యధికంగా కనిపిస్తుంది. అందమైన గృహ నిర్మాణం చేసుకోవటంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. ఆర్కిటెక్ట్స్గా కూడా వీరు రాణించడానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. వీరి జీవితాలలో ఎక్కువగా ఏప్రిల్, జూన్, మే, జూలై నెలలో అదృష్ట యోగం అత్యధికంగా కలగడానికి ఆస్కారం ఉన్నది. నీటి గండముల నుంచి రక్షణ కోసం వీరు తమ కుడి చేతి చిటికిన వేలుకు ముత్యం అనేటువంటిది ఉంగరాన్ని పెట్టుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. పురుషులైతే చిటికిన వేలుకి కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతి చిటికిన వేలికి ధారణ చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. వీరు కొలవవలసినటువంటి దేవుడు సూర్య భగవానుడే. సూర్య మంత్రం వీరు నిత్యం పఠించడంతో పాటుగా గోసేవ చేసినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీరు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు రంగు, క్రీమ్ మొదలైనటువంటి రంగులు వీరికి అదృష్టాన్ని చేకూరుస్తాయి అని చెప్పవచ్చు. వచ్చే ఆదివారం 21వ తేదీ పుట్టిన వారి యొక్క గుణగణాలు, వారి యొక్క విశిష్ట లక్షణాలు శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఆదివారము, స్వాతి నక్షత్రము, శుద్ధ త్రయోదశి, వరీయాన యోగం. విశేషమైనటువంటి శుభ పరంపర కొనసాగటానికి అనుకూలమైనటువంటి వారు. అలాగే ప్రధానంగా కౌలవ, తైతుల ఈ కరణాలు కూడా ఉన్నాయి. పంచాంగములో 5 అంగములు ప్రధానంగా ఉంటాయి. తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు. ఈ 5 అంగములు
అనుకూలంగా ఉండేటటువంటి కాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రోజున ఈ 5 అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా సూర్య ఆరాధన, అలాగే సూర్యుడు దేనికి సంబంధం? ప్రభుత్వపరమైన పనులకి, రాజకీయ వ్యవహారాలకి, ఆరోగ్య సంబంధమైన అంశాలకి, ఉద్యోగ ప్రయత్నాలకి, అధికారపూర్వకమైన చర్చలకి నిలయమైనటువంటి వారం. ఈరోజు చేసేటటువంటి ప్రతి పని విజయాన్ని ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆత్మ ప్రభావశక్తిశ్చ, ఆత్మశక్తి ప్రభావము అలాగే మనోబలము ఇవన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. సూర్యారాధన విశేషంగా కలిసి వస్తుంది. అలాగే జిల్లేడు పుష్పములతో సూర్యుడిని ఆరాధించడం, అలాగే సూర్య హోమము, సూర్య నమస్కారము, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటం ఎంతగానో సహకరిస్తుంది. ఇక రేపటి రోజున ఆచరించదగిన కార్యక్రమాలను పరిశీలన చేసినట్లయితే సోమవారం చతుర్దశి అభిషేకానికి అనుకూలించేటటువంటి సమయం. విశేషమైన ఫలాన్ని మనం పొందుతాం. అలాగే నక్షత్రం విశాఖ నక్షత్రం, అగ్ని సంబంధమైన నక్షత్రం, ఇంద్ర సంబంధమైన నక్షత్రం. విశాఖ నక్షత్రానికి ఇంద్రాగ్నులు అధిపతులు. పరిఘయోగము ఉదయం 7:40 వరకు ఉంది. తర్వాత శివయోగం ఉన్నది. శివయోగము చతుర్దశి సోమవారం, ఈశ్వరారాధనకి సహకరించే వారం. అన్ని మంచి పనులు ప్రారంభించడానికి విశేషమైనటువంటి శుభకాలం. చంద్రబలం అధికంగా ఉన్నటువంటి వారం కాబట్టి మనోబలం కోసమే చేసే అన్ని ప్రయత్నాలు, మానసిక విజయాలు, అలాగే మానసిక ఆరోగ్యము. మానసికంగా ఎవరైనా బాధపడుతున్నట్టయితే, ఒత్తిడికి లోనవుతున్నటువంటి వాళ్ళందరూ రేపటి రోజున ఈశ్వరుణ్ణి ఆరాధించడం, తుమ్మి పూలతో కానీ, తెల్లని పుష్పములతో కానీ, నందివర్ధన పూలతో కానీ శివుణ్ణి అర్చిస్తే, అలాగే మల్లె పుష్పములతో శివుణ్ణి ఆరాధించడం, శివాష్టోత్రం చదువుకోవటం, బిల్వదళాలతో ఈశ్వరారాధన చేయటం, ప్రదోష సమయాల్లో ఈశ్వరుణ్ణి దర్శించడం, ప్రదోష సమయంలో చేసేటటువంటి ఈశ్వర సందర్శనం ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. కి మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రంలో 4వ పాదం కి. అలాగే అవకాహడ చక్రంలో 3వ అక్షరం కకారం. ఆ వా క హ డ. ఈ 5 అక్షరాలు, ఇవి బీజాక్షరాలు. పరమేశ్వరుడి చేత ఉపదేశించబడుతున్నటువంటి ఈ నామశాస్త్రాన్ని పరిశీలన చేస్తే కా, కి, కు, కే, కో ఈ విధంగా మనం చెప్పుకోవాలి. ఇందులో ద్వితీయ నామం కకారంలో కి, కిషోర్ అనేటటువంటి పేరు కనుక ఉన్నట్టయితే, మన పేరులో మొదటి అక్షరం కీ కనుక అయితే, ఈ కీ దేనికి సంకేతం? ప్రధానంగా ఇంద్రియ నిగ్రహ శక్తికి సంకేతం కీ. సంస్కృతంలో కిం ప్రశ్నించేటటువంటి శబ్దధ్వనికి కీ సూచిస్తోంది. ఈ కీ అనే అక్షరం మన పేరులో మొదటి స్థానంలో ఉంటే జ్ఞానతృష్ణ విశేషంగా ఉంటుంది, ఇంద్రియ నిగ్రహ శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి అవగాహన సామర్థ్యము, వర్తక సిద్ధి, అలాగే ప్రతి పనిని సమర్థవంతంగా చేసే నైపుణ్యం కి అనే అక్షరంలో ఉన్నది. కి అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గలవారు ఎవరైనా సరే వాళ్ళల్లో ఏముంటుంది అంటే మనో ఇంద్రియ నిగ్రహ శక్తి అపారంగా ఉండి, ఆయుర్దాయం పరిపూర్ణంగా ఉండి, ఆరోగ్యం సహకరిస్తూ, చిత్తము వారి ఆధీనంలో ఉండి, స్థితప్రజ్ఞులై, అందరికీ ఇష్టులై, ఆకర్షణీయమైనటువంటి రూపము, అలాగే ఆకర్షణీయమైనటువంటి వాక్ సంపద ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టమైన పేరు పిల్లలకు పెట్టుకుంటారు. మనం పెరిగిన తర్వాత మనకు తగ్గట్టుగా మనం పేరు మార్చుకోలేము. పెద్దలు పెట్టినటువంటి పేరులో మొదటి అక్షరంలో కీ కనుక ఉన్నట్టయితే మొదటి స్థానంలో వాళ్ళకి విష్ణు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఆరాధ్య దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. అదృష్టవారం బుధవారము. ఇక 4వ పాదం కాబట్టి మృగశిర నక్షత్రంలో చివరి పాదం కనుక కుజుడు అధిష్టాన దైవంగా ఇక్కడ ఉన్నారు. ఉత్సాహానికి, చైతన్యానికి, తేజోశక్తి కలిగినటువంటి స్వభావం కలిగిన వాళ్ళే ఉంటారు.
మనస్సులో ఒకటి బయట ఒకటి లేకుండా స్పష్టంగా ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం కూడా ఈ నామంలో ఉన్నది. విష్ణు ఆరాధన చేసిన బుధవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకొని మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళినా వాళ్ళకి కార్యసిద్ధి, విజయము, అదృష్టము, ఆరోగ్యము ఇవన్నీ సిద్ధిస్తాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో కు అక్షరంతో మొదలయ్యే పేరు గలవారి భాగ్యసిద్ధి ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం. మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ధనపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏదైనా బుధవారం నాడు గంధపు చెక్కను సాన మీద అరగదీసి ఆ గంధంలో తులసి దళాలు ఉంచి లక్ష్మీనారాయణులకు సమర్పించండి. ఇలా చేస్తే ధనపరమైన ఒత్తిడి నుండి బయటపడి ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు.